కొంతమందికి ఏంటంటే ఉన్నమాట ఫ్యాక్ట్ చెప్తారు, ఇతను చౌదరి, మస్తాన్ సాయి చౌదరి. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు శేఖర్ భాష అలాగా మస్తాన్ సాయి కూడా అనుకుంటున్నారు. అయితే మస్తాన్ సాయి చౌదరి అనే విషయం తెలియక అరే మనోడు కాదురా అనుకోని కొంతమంది, ఓకే, అంటే కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికైతే అలాంటి వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా వేసేసారు. తర్వాత మస్తాన్ సాయి పలానా అని తెలిసిన తర్వాత రే మనోడు రా అని ఆపేసారు. అలా ఉంది మన మీడియా. ఎంత బాగుందో మీడియా. మరి రాస్తారని బ్రాహ్మణుడు రా అని చెప్పేసి ఆయన మీద ఇంకేదో రాస్తారని ఏం పెట్టుకోలేదు కదా వెనకాల. అదే కదా, మస్తాన్ సాయి వెనకాల ఏం పెట్టుకోలేదు తోక. యాక్చువల్గా ప్రీతి చౌదరి అయితే ప్రీతి పేరు వెనకాల చౌదరి ఉంది కాబట్టి బై బర్త్ వాళ్ళు పెట్టిన పేరు. ఓకే, రాస్తారని కూడా ఏం పెట్టుకోలేదు. బట్ ఈవిడే తగిలించుకుంది కదా లావణ్య చౌదరి అని చెప్పి ఆయన శంకర్ గారు వచ్చి సడన్గా అప్పుడే బార్సాలు చేశారు ఆవిడకి. సో బేసికలీ ఈ క్యాస్ట్ పాలిటిక్స్ వల్ల కూడా అతని మీద వేసిన తర్వాత అతను చౌదరి అని తెలిసిన తర్వాత కొంతమంది బ్యాక్ ఆఫ్ అయ్యారు. అవును, అయ్యో మనోడికి అని చెప్పి. నాకు తెలిసి చాలా పెద్ద ఆయనకి ఫోన్లు వెళ్ళాయి. అవును అవును అవును, చాలా పెద్ద ఎవరైతే ఉన్నారో దీంట్లో ఛానల్స్లో చాలా పెద్ద మనుషులకి ఫోన్లు వెళ్ళాయి. భయ్యా వాడు ఎవడో కాదు మనోడే, మీరు ఎందుకు మనోళ్ళని రీఫామ్ ఎందుకు చేస్తున్నారు అనగానే తర్వాత నెక్స్ట్ రోజు ఆగిపోయినాయి. అర్థమైందా? సో ఎలా పనిచేస్తున్నాయి అనేది నీకు అర్థమవుతుంది. బట్ ఈవిడ కూడా అప్పటిదాకా ఏమనుకున్నారు, ఈవిడ చౌదరి కాకపోయినా వెనకాల ట్యాగ్ తగిలిసుకుని నేను చౌదరి అనగానే అమ్మ మన పాప మనకి మనం న్యాయం చేసుకోకపోతే ఎట్లా అన్నట్టుగా కొంతమంది స్టార్ట్ చేశారు. సో తర్వాత అర్థమైంది ప్రీతి చౌదరియే, మస్తాన్ సాయి చౌదరియే, లావణ్య చౌదరి కాదు యాక్చువల్లీ, అది ఆమె తగిలించుకుంది అది. సో బేసికల్ ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఆవిడ చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటంటే మస్తాన్ సాయిని బెదిరించి శేఖర్ భాష అతనితోటి ఇలా చెప్పించాడు అని చెప్పిన మాట అబద్ధం అని స్వయంగా ఆ కాల్లోనే ప్రతిసారి ఈవిడ ఇలాగే దొరుకుతుంది. ఇంతకుముందు కూడా ఒక వీడియో తీసుకొచ్చి చూపించింది, నన్ను పోలీసులు ఎంత బలవంతంగా చేశారు చూడండి అంటే అదే వీడియో మనం జాగ్రత్తగా చూస్తే ఈవిడే అక్కడ దొరికిపోయింది. లేదు నేను ఓపెన్ చేయను నువ్వు దొంగ కాకపోతే ఎందుకు ఓపెన్ చేయలేదు. అలాగే ఈ కాల్ కూడా చూడండి అని చెప్పి చూపించిందా, ఆ నెక్స్ట్ రోజు మనం పట్టుకున్నాం, దొంగ దొరికిపోయింది. సో ఇట్లాంటి వాళ్ళని డ్రగ్ పెల్లర్స్ అని తెలుసు, దొంగ పనులు చేస్తారని తెలుసు, లంగ పనులు చేస్తారని తెలుసు, ఇలాంటి వాళ్ళని కూర్చోపెట్టి నువ్వు ఇంటర్వ్యూ చేస్తూ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళని మేము తిడతాం, మా జోలికి రాకూడదు అంతే. మాకు ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వెళ్తున్నారు అనుకుంటున్నాను నేను, ఇల్లు కొట్టేద్దామనో లేకపోతే దాన్ని అమ్మేస్తే వచ్చే దాంట్లో ఎంత షేర్ అనుకుంటున్నాను. ఇలా హాయిగా స్మూత్గా వెళ్ళిపోయే వాళ్ళకి సడన్గా దబ్బని తగిలిన స్పీడ్ బ్రేకరు శేఖర్ భాష. సో అరే ఏమిట్రా నువ్వు ఇలా వచ్చేస్తే మా దందా ఏం కావాలి, మాకు రావాల్సిన షేర్లు ఏం కావాలి, కచ్చి ఇప్పుడు వీళ్ళ అమ్మని తిట్టాలి, వీళ్ళ భార్యను తిట్టాలి, ఇలా అన్నీ తిడితే అయినా వీడికి అదైనా సరే ఆగిపోతాడు అనే ఒక నీచమైన బుద్ధి. సరే ఈవిడికంటే సాడిస్టు, సైకో అన్ని రకాల లక్షణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎంత నీచంగా అందరినీ తిడుతుందో అనేది రాజస్థాన్ దగ్గర నుంచి మస్తాన్ సాయి దగ్గర నుంచి అందరినీ తిడుతుందో అనేది న్యూడ్ కాల్స్ మాట్లాడేదండి. బట్ వీళ్ళ సంస్కారం ఏమైంది ఇప్పుడు? అదే ఎవరైతే పెద్ద మనిషి ఆవిడని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాడో ఇదే మాట ఆవిడ రవిప్రకాష్ గారిని అంటే అక్కడ వేయగలడా ఆయన? వేయగలడా? వేయడు. వెంటనే చెప్పి మాట్లాడేసి ఆపేస్తారు. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ అసలు లావణ్య ఇన్కమ్ ఏంటి అని అడిగితే తెలిసిన వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే వీళ్ళు లావణ్య అండ్ ఆ టీం కొంతమంది 2-3 ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, వీళ్ళు చేసే రాజకార్యాలు ఏంటంటే ఆన్లైన్లో ఎక్స్ వీడియోస్లో లైవ్ సెక్స్ చాట్ చేస్తే సంపాదిస్తున్నారట. లైవ్గా ఒంటరిగా ఉంటూ వీళ్ళు ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అందులో డాలర్స్ పడిపోతూ ఉంటాయి. హలో హలో ఇది వినిపించట్లే. రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది ఇప్పుడు? వస్తా అంటే ఏం చేస్తారు? అవన్నీ మీకు ఎందుకు? నాకు కావాలి, డ్రైవ్ చేసేది నేను కాబట్టి. నేను చేసుకోను, అంతే. గలీజ్, చాలా గలీజ్.
నేను ఇప్పుడే వస్తా. అంటే మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు ఇట్లా పనిలో ఉన్నారు, మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. సరే, అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతే ఓకేనా మీకు? ఓకే సరే, మీకు కోపం వస్తున్నట్టు. అచ్చా ఓకే, మీరు ఏదో ఫామ్ హౌస్ లో ఏదో ప్రైవేట్ గా చిల్ గా పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. సో నేను వచ్చి డిస్టర్బ్ చేయొద్దేమో మిమ్మల్ని, అంతే కదా? నేను ఇంత రెచ్చగొడతా, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నాకు కసి కసి అంటే చాలా ఇష్టం. చెప్పినా కదా మీకు. చెప్పండి కదా మీకు, మీరు ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకు ఇట్లా అని చెప్పండి. అప్పుడు ఇంకా కసి వస్తా, చెప్పకపోతే నార్మల్గా వస్తా. మరి రావడం అయితే కన్ఫర్మ్, లేదంటే నా నంబర్ బ్లాక్ చేయండి. అయినా పర్లేదు, మీ లొకేషన్ ఉంది కాబట్టి నేను అక్కడికి వచ్చి ఎత్తుక్కుంటా మీకోసం. సరే సరే, తినేసి పడుకుంటాను. నిజంగానా? నిజంగానా? దాన్ని విత్డ్రా చేసుకోవడం ఈ విధంగా బతుకుతుంది. మరి ఇప్పుడు ఇంకొకటి, కుక్కల గురించి మాట్లాడదాము నాకు కాసేపు. వాటి సంరక్షణ కూడా లేడు, ఈవిడ నేను చేసుకుంటానని చెప్పింది. పోనీ ఈవిడ కంటావా, స్నేహితులు లేరు, కుటుంబ సభ్యులు లేరు, అమ్మ నాన్న లేరు, రాస్తారు లేరు, ఎవరు లేరు, ప్రియుడు లేడు, ఇంకెవడు లేడు. అప్పుడప్పుడు ఈవిడ పిలుచుకునే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు తప్ప కుక్కల్ని చూసుకునేది బాధ్యత లేదు. ఈమె రోజుకో టీవీ ఛానల్కి వెళ్తూ వస్తుంది. ఆ 18 కుక్కలుకి ఏం జరిగింది, ఎలా ఉన్నాయి అనే అంశాలు అయితే ఇప్పుడు బయటికి రాల. ఒకటి తెలిసింది, వాటికి ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది అని. దేనికి? వాళ్ళ అమ్మ చెప్పింది, అమ్మ కాదు షరీఫ్ చెప్పాడు చాలా క్లియర్ గా. ఎందుకంటే ఇంకా పిల్లలు పుట్టద్దు వాటికి, వాటికంటూ ఒక హక్కు ఉంటుంది కదా. ప్రతి మనిషికి తినడం, గాలి పీల్చుకోవడం ఎట్లాగో రిప్రొడక్షన్ కూడా ఇస్ ప్రతి మనిషి కదా, ప్రతి జీవికి అది హక్కు, సృష్టి ధర్మం. అది ఒక సృష్టి ధర్మాన్ని నువ్వు ఆపేస్తావు. నీ ఇష్టం, నువ్వు వద్దనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో, హాస్పిటల్కి వెళ్ళు, ఏదైనా చేయించుకో, భాషలో చేయించుకో, ఏమైనా చేయించుకో, వాటికి చేయించాల్సిన అవసరం ఏంటి? అలాంటప్పుడు 2 genders ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో? వాటి ఉసురుతు కూడా తగిలిందేమో. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఆ కుక్కల్ని తీసుకెళ్ళిపోతే వాటి సంరక్షణ ఉంటుంది. అండ్ లావణ్యని కూడా పట్టుకెళ్ళిపోతే వీళ్ళు వచ్చేసి, ఎందుకు అంటే కుక్కలు తీసుకెళ్లే వాళ్ళు ఈవినేటర్ తీసుకెళ్తారు. లేదు, కుక్కలు తీసుకెళ్లే వాళ్ళు కాదు, ఈ మన రిహాబ్ వాళ్ళు. ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు, షీఈ్ ఆల్సో ఇన్ డేంజర్. వై? బికాజ్ ఇప్పుడు బయట రేపులు జరుగుతున్నాయి చాలా మంది, వాడికి ఆ దాహం తీర్చుకోవడానికి ఆ చిన్నపిల్లల్ని కూడా కిడ్నాపులు చేస్తున్నారు. ఇప్పుడు ఈవిడ ఫ్రీగా దొరికింది, పలానా ఆమె రా, డ్రగ్స్ ఆమె అక్కడ ఉంటుంది, ఆమె కాల్స్ విను, బాగా రగిలిపోతుంది, నాకు మగాడు కావాలి మగాడు కావాలి మగాడు కావాలని. ఎలా తలుపులు తంతే చాలు మనకు కోఆపరేట్ చేస్తుందని చెప్పి ఆ తలుపులు ఎవడన్నా తంతే ఈమెకే కదా. ఓహో, నువ్వు ఆ డైలాగ్ గురించి చెప్తున్నావా? నాకు అర్జెంట్ గా ఒక మగాడు కావాలి, ఎవరైనా ఉంటే పంపించు. సో బేసికల్లీ ఈవిడ ఇలా మాట్లాడి, ఓకే ప్రపంచం అంతా ఇలాగే ఉన్నారు అనుకొని వాళ్ళని వీళ్ళని అనడం వల్ల ఉపయోగం ఏముంది? ఈవిడ అన్నంత మాత్రాన ఎవరు అయిపోరు, ఈవిడ కాదన్నంత మాత్రాన ఈవిడ చెప్పిన మాటలు వెనక్కి పోవు. అవును, అది ఆవిడ చెప్పుకున్నది, ఆవిడ గురించి ఎవరు, నేను ఏ రోజు ఒక మాట అనలా. ఆవిడ చెప్పిందని నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ చెప్పిన మాటలే తప్ప నువ్వు చెప్పిన మాటలు నీకు వర్తిస్తాయి, నువ్వు చెప్పిన మాటలు వేరే వాళ్ళకి వర్తించవు. అది నీలాగే ప్రపంచం ఉంటుంది అనుకోవడం నీ భ్రమ. నువ్వు అన్నంత మాత్రం అది అయిపోదు, నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు కాకుండా కూడా పోవు. మళ్ళీ ఈ ఇందాకటి కాల్ గురించే మాట్లాడుకుంటే, నువ్వు చెప్పావా చింటూ చెప్పాడా అనే 3 ఉన్నాయి. సో డ్రగ్స్ వ్యవహారం, మెయిన్ వ్యవహారం గురించి మస్తాన్ సాయి A5గా అరెస్ట్ అయితే, A6 A7గా లావణ్యని అండ్ చింటూని కూడా అరెస్ట్ చేస్తే వీళ్ళ కేసు కొలిక్కి వస్తుంది. ఇప్పుడు ఆ కేసు అదే, A1 A2 A3 A4 అరెస్ట్ అయ్యారు. పాప ఎడ్ల క్రాంతి అనేవాడు జస్ట్ వీళ్ళ డ్రైవర్ అంతే, వాడిని అరెస్ట్ చేశారు తీసుకొచ్చిన పాపానికి. A5కి ఈయన వెళ్ళాడు.
ఈ కాల్ రికార్డింగ్ కరెక్ట్గా వినండి మీరు కూడా. నువ్వు చెప్పావా నాకు అర్థం కావట్లేదు, మాకు కూడా కాల్స్ వస్తున్నాయి, చింటుకు వచ్చాయి, నాకు వచ్చాయి, ఎవరు చెప్పారో అర్థం కావట్లా, నువ్వే చెప్పేసి వెళ్ళామని శేఖర్ భాష అన్నాడు. పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడో సంవత్సరం క్రితం రికార్డ్ చేసుకున్న కాల్స్. ఇప్పుడు మస్తాన్ సాయిని బలవంతంగా జైల్లో పెట్టించుకున్నప్పుడు, అది ఆ అమ్మాయిని రేపు అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టినప్పుడు కేసు చేసిన రాయబారాలు అప్పుడు జరిగిన దాంట్లో అంటే ఒక సంవత్సరం క్రితం కాల్స్ అయినా సరే ఇప్పుడు పనికిరామని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎందుకంటే అరెస్ట్ అయ్యాడు కదా రీసెంట్లీ, అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. పాయింట్ ఏంటంటే నేను ఆ కాల్ బయటపెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ టయానికి రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అంతకు ముందు పెళ్లి చేసుకోమని అడిగితే ఈవిడ రిజెక్ట్ చేసింది అని చెప్పడం ఒకటి. అట్ ద సేమ్ టైం ఈవిడ ఇంకో పాయింట్ ఏంటి, ఇంట్లో 10 ఏళ్ళు నన్ను ఎందుకు ఇంట్లో ఉంచుకున్నాడు, ఒకవేళ నేను కనుక తప్పుడు దాన్ని అయితే వాళ్ళతో వీళ్ళతో తిరిగేటైతే అని చెప్పి ఆవిడ అన్న మాటకి అదే కాల్లో ఒక సమాధానం ఉంటుంది. షరీఫ్ అడుగుతాడు, నువ్వు మరి సాయిని పెళ్లి చేసుకో అని అడుగుతున్నావు, అతనికి పెళ్ళి పిల్లలు ఉన్నారు, ఆయన అడగడం ఏంటి, రాజ్ తరుణ్ కదా నువ్వు మొన్నటిదాకా ఉన్నదంటే, రాజ్ తరుణ్ ఏంటి, రాజ్ తరుణ్ నాకు తమ్ముడు లాంటి వాడు, రాజ్ తరుణ్ తమ్ముడు లాంటి వారు, చింటి గారు తండ్రి లాంటి వారు, నేను పిచ్చివాడిని. అనిపిస్తుంది నిజంగా తండ్రి కూతురు ఉన్న రిలేషన్ కూడా ఇంత నీచంగా అంటే ఆ విన్నారా మంచం కోళ్ళ దరిద్రం అంతా మనం విన్న తర్వాత కూడా ఆవిడ అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఆయన నాకు తండ్రి లాంటి వాడు అంటే ఆ యాంకర్ కూడా అని చెప్పి తర్వాత ఆవిడ నన్ను తిడుతుంటే అవునా, ఆవిడ ప్రూఫ్లు కూడా పంపిస్తా 10 సెకండ్లో పంపిస్తా, ఎక్కడ పంపించింది, ఏమీ లేదు, ఉండవు. అట్లా అంటారు అంతే. యాక్చువల్గా చెప్పాలి అంటే అలా అంటారు. అండ్ ఇప్పుడు ఈ తల్లి తండ్రి అన్న తమ్ముడు రిలేషన్, మొన్న నేను మాట్లాడినప్పుడు కూడా నాతో ఏముందంటే ఈ రాజ్ తరుణ్ కుక్క అని స్టార్ట్ చేసింది, తర్వాత నాతోనే అనింది ఏమని, 3 monthsలో రాజ్ తరుణ్ కూడా వచ్చేస్తాడు మా ఇంటికి అని చెప్పేసి. ఆయన ఎందుకు వస్తాడో, ఈమె మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదు, ఒక పిచ్చిదాన్ని పట్టుకొచ్చి మనం ఎందుకు ఇంత రాదంతం చేసి నాకు అర్థం కావట్లేదు. సీరియస్లీ నువ్వు తిరుగుతున్నావు, నేను కాదు విజ్ఞాన్, పిచ్చిదాని గురించి మాట్లాడదు. నేను సమాధానం చెప్తున్నది ఆవిడని మోసే ఛానల్స్ కి, ఆవిడని చేసే ఇంటర్వ్యూయర్స్ కి. ఎందుకంటే పిచ్చిదాని అని చెప్పి మీరు అందరూ వదిలేయండి, నేను ఎందుకు పట్టుకుంటా కదా, బెటర్ కదా. వాళ్ళు ఇంత పెద్ద ఛానల్ వేసుకొని అంత నీచంగా మాట్లాడే ఒకళ్ళు కూర్చోబెట్టి, అంటే నువ్వు స్టిల్ యూ బిలీవింగ్ దేర్ ఈస్ లా, అంటే లావణ్యలో లా ఉందంత మాత్రం ఆవిడ పక్క లా ఉందనుకోకూడదు, న్యాయం ఉందనుకోకూడదు. కానీ వాళ్ళు ఇంకా ఇంత కళ్ళ ముందు ఇంత దారుణమైనవన్నీ చూస్తున్నా కూడా ఆవిడ అదే పనిగా వచ్చి ఆయన నాకు తండ్రి లాంటి వాడని చెప్తున్నా, ఇంకా ఆవిడ దాంట్లో న్యాయం ఉందనుకుని కూర్చోబెట్టి నువ్వు చేస్తున్నావు అంటే మరి ఆవిడకి కాదు నేను చెప్పే సమాధానం. సమాజం నిన్ను కొద్ది గొప్ప ఒక ఛానల్గా గుర్తించింది, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు నువ్వు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు దానికి నేను కౌంటర్ ఇస్తున్నాను తప్ప ఆ పిచ్చి ప్రాలపనలు చేసేవాళ్ళు, పిచ్చోడు బయట రోడ్డులో పోతుంటాడు అనుకుంటాడు, నువ్వు ఒక మైక్ పెట్టి ప్రపంచానికంతా నేను చూపించేసి ఇదిగో విజ్ఞాన్ని తిట్టాడు, శాఖని తిట్టాడు అంటే అది నీ పిచ్చితనం. నువ్వు ఇంకో విషయం, వీళ్ళకి అర్థం కావట్లా, వీడు అనవసరంగా లావణ్యని తరచూ పిలుస్తున్నాడు, కానీ ఆమెకి ఏదో రోజు పిచ్చిలేసింది అనుకోండి, పలానా ఛానల్కి వెళ్తే కెమెరామెన్ నా జాకెట్ చింపాడు అంటది. వాళ్ళకి అర్థం కావట్లా, పిలిచేసుకుంటున్నారు. ఆమె అలాంటిది, ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు ఆమెకి. మేము అందుకే పిలవము, ఎందుకంటే ఇప్పుడు వచ్చింది అనుకోండి, రాగానే అదేంటిది పలానా ఈ కెమెరామెన్ లేకపోతే యాంకర్ లేకపోతే ఇంకెవడో వచ్చి నా జాకెట్ చింపాడు. పాయింట్ ఏంటంటే పిలవడానికి ఒక రీజన్ ఉండాలి కదా. అమ్మో వద్దు, ఎందుకు రీజన్, ఆవిడ ఒక రీజన్ చెప్పుకొని వచ్చింది, రాజ్ తరుణ్ నాకు అన్యాయం చేశాడు, ప్రపంచం అంతా అర్థమైపోయింది, ఇంక్లూడింగ్ కోర్టు కూడా. నీ తమ్ముడు లాంటి వాడు నిన్ను అభాషణ చేసి అన్యాయం చేశాడు, ఒకరు తమ్ముడు లాంటి వారు, ఒకడు తండ్రి లాంటి వాడు. దేవుడా, నీ లాయర్ని ఒకటే వదిలేసావు, వాడిని ఎందుకు వదిలేసావు? నిజం, చాలా మంది కామెంట్స్లలో అమ్మ తల్లి నువ్వు అందరినీ చేసావు కదా, నీకు ఇంత సపోర్ట్ చేసా, మీ లాయర్ని మాత్రం ఎందుకు వదిలేసావు, వాడిని ఎందుకు తగులుకోలేదని కామెంట్లు పెడుతున్నారు దరిద్రంగా. దాన్ని ఏమన్నా చూడాలి చెప్పు, ఇట్లా ఉంది పరిస్థితి. సో ఓవరాల్ గా అంటే బేసికల్లీ ఒకళ్ళు అంటే సాటి మనిషి అంటాను చూసారా, ఇప్పుడు మనం దొంగ అనుకో, సాటి దొంగ, ఒక బూతుల పురాణం అనుకో, ఒక బూతుల పురాణం, అరే మనం ఒకటరా మన అని చెప్పి, అంటే ఆయన ఏ రేంజ్ లో బూతులు మాట్లాడుతున్నాడు మనం చూసాం కదా. సో ఈవిడ బూతులు మాట్లాడితే తప్పేంటి అని చెప్పి ఆయన కూడా బూతులు మాట్లాడుతున్నాడు అనమాట. సో సరే ఈవిడి చదువు ఏమిటో మనకు తెలియదు, ఆయన చదువుకున్నాడు, లాయర్ చేశాడు, అన్ని చేసిన తర్వాత ఆయన అంత నీచంగా మాట్లాడుతున్నాడంటే ఈవిడ ఇన్ఫ్లుయెన్సా, ఈవిడ ఇంకేమైనా అలవాట్లు చేసిందా ఈయనకి, ఎందుకైనా అంత నీచంగా దిగజారిపోయాల్సిన మాట ప్రపంచంలో అందరితో తూను ఊహించుకునే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎగ్జాక్ట్లీ, అందరూ ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా తూను వస్తున్నారు, ఎందుకు అంత నీచానికి దిగజారిపోయాడు ఆయన? ఈమెను పట్టుకుని ఒక నీచంతో ట్రావెల్ అయ్యి అతను నీచంగా మారిపోయాడు, దానికి ఏం చేస్తాం?
అయి ఉండొచ్చు, లేదు అంటే ఓకే మనం బరంపురం, నువ్వు బూతులు తిడతావు, నేను బూతులు తిడతాను, మన బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒక సంఘం, మనకి న్యాయం జరగాలని చెప్పి పోరాడుతున్నారు. అలాగే ఉంది పరిస్థితి. అండ్ ఇప్పుడు దీని తర్వాత ఇంకేమున్నాయి మీ దగ్గర? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఒకటి మీకు పంపిస్తా. అది ఫస్ట్ పర్సన్ కాల్ కాదు కాబట్టి ఇప్పుడు ఏదన్నా సరే నేను ఇప్పటిదాకా ప్రజెంట్ చేసేవన్నీ కూడా లావణ్య డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినవి. అవును. బట్ లావణ్య గురించి థర్డ్ పర్సన్ మాట్లాడినవి కొంత క్రెడిబుల్ గా ఆవిడ చెప్పిన మాటలు. అందులో షరీఫ్ కూడా ఉన్నాడు, మీకు పంపిస్తాను, మీరు వేసుకోండి. ఈవిడ చరిత్రని ఆల్రెడీ ఉంది బయట, ఆల్రెడీ మార్కెట్లోనే ఉంది, నీకు మళ్ళీ పంపిస్తాను.